వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఏప్రిల్ 14వ తేదీన భీమ్రావ్ అంబేద్కర్ 130వ జయంతి. ఆయన వారసత్వాన్ని గౌరవిస్తూ అందరూ సమానమైన న్యాయమైన సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేయాలని సంకల్పించుకునే సందర్భమే అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ తండ్రి సుబేదార్ రామ్జీ మాలోజీ సకాల్ప్. అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. బిఆర్ అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు. అతని తండ్రి పదవి విరమణ చేసినప్పుడు అంబేద్కర్కి 2 ఏళ్లు మాత్రమే. అతనికి 6 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. అంబేద్కర్ పుట్టింది ఒక మహార్ కుటుంబంలో. ఆ కాలంలో మహార్లు అంటరాని వారిగా తీవ్రమైన సామాజిక వివక్షని ఎదుర్కొనేవారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన అంబేద్కర్ కఠినమైన సామాజిక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ విద్యపైన దృష్టి పెట్టారు. బిఆర్ అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యని పూర్తి చేశారు. బాబాసాహెబ్ ప్రాథమిక విద్యాభ్యాసం బొంబాయిలో పూర్తయింది. మెట్రికులేషన్ తర్వాత చిన్న వయసులోనే 1906లో వివాహం చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల వయసులో 9 ఏళ్ల బాలికైన రమాబాయిని వివాహం చేసుకున్నారు. 1924లో బహిష్కృత హితకారిణి సభని స్థాపించారు. 1927లో మహద్ సత్యాగ్రహం ద్వారా అంటరాని వారికి నీటి హక్కుని స్థాపించారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ రాజకీయ పార్టీని స్థాపించారు. స్వతంత్రం అనంతరం 1947లో తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి న్యాయ మంత్రిగా, రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షునిగా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి సూత్రాల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవి భారతదేశ సామాజిక రూపాంతరానికి పునాదిగా నిలిచాయి. 1956లో అంబేద్కర్ లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కార్మికులకి 8 గంటల పనిదినం, సమాన వేతనం వంటి హక్కుల కోసం వాదించారు. 1990లో అంబేద్కర్కి భారతరత్న ప్రకటించారు. భారతదేశం ఎంత స్థిరంగా ఉంటుందో అంబేద్కర్ పేరు కూడా అంతే చిరస్థాయిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.